నైతిక బాధ్యత రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి నగర మేయర్ చేయాలి రాజీనామా నగర మేయర్ వెంటనే ఓబీసీ కులాల ఆత్మస్థైర్యంతో నగర మేయర్ నగర మేయర్ రాజీనామా చేయాలి రాజీనామా వెంటనే ఓబీసీ కులాల ఐక్యత దెబ్బతీసిన నాయకులారా వైసీపీ నాయకులారా నగర మేయర్ డౌన్ చేయాల్సిందే వర్ధిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి విగ్రహాన్ని వెంటనే ఆయన ఎంత కొట్టాడు ఇప్పుడు టైం అయిపోయింది చల్లారి ఇచ్చిందమ్మా గాంధీ జయంతి ఈరోజు ముందు తాగొచ్చు దగ్ధుడా బీపీ మండల విగ్రహాన్ని వెంటనే నిర్మించాలి బీపీ మండల సస్పెండ్ చేయాలి వెంటనే ఈరోజు బీపీ మండల్ స్టాచ్యూస్ కి శంకుస్థాపన చేసి కరెక్ట్గా 5వ రోజు వారమైంది. ఈ రాష్ట్రంలో అలాగే ఈ దేశంలో దక్షిణ భారతదేశంలో బీపీ మండల్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఈ గుంటూరు నగరానికి మహా సదావకాశం వచ్చిందని ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ సంతోషపడిన క్షణం అది. ఆ క్షణంలోనే ఇక్కడ శంకుస్థాపన చేసుకొని రాష్ట్ర అధికార పార్టీ నాయకులైన జంగా కృష్ణమూర్తి గారు, అలాగే డొక్కా మాణిక్య ప్రసాద్ గారు, అలాగే మాజీ హోమ్ మినిస్టర్ మేకతోటి సుచరిత గారు, అలాగే గుంటూరు 2 ఇన్ఛార్జి యేసురత్నం గారు, మైనార్టీ నాయకులు రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తానయ్య గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి జనసేన బోనపల్లి శ్రీనివాస్ యాదవ్ గారు వీళ్ళ సమక్షంలో బీపీ మండల్ గారి మనవరైనటువంటి సోరోజ్ మండల్ గారి చేత ఇక్కడ శంకుస్థాపన చేయించుకున్నాం. శంకుస్థాపన చేసిన ఉదయం నుంచే ఈ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ నాయకులకు కన్ను కొట్టినట్టుంది. బీసీలు ఎక్కడ ఐక్యమైపోతారో మనకేడా మన అధికారానికి ఇబ్బంది వస్తుందని చెప్పి తట్టుకోలేక ఆ రోజు సాయంత్రమే దిమ్మలు కోర్చడానికి సిద్ధపడితే మేమందరం అడ్డుకొని తీరితే మరలా మంగళవారం ఉదయం వర్షం పడుతుంటే ఎవరు లేని సందర్భంలో వచ్చి దిమ్మను కూర్చెళ్ళారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు ఈ అమరావతి రోడ్లోనే పర్మిషన్ లేని విగ్రహాలు 10 విగ్రహాలు ఉన్నాయి. ఎవరు పర్మిషన్ తోటి విగ్రహాలు పెట్టారు? ఎవరు ఇచ్చారు మీకు పర్మిషను? అంటే మీకైతే పర్మిషన్ అవసరం లేదు, కానీ బీసీలు ఒక విగ్రహం పెట్టుకుంటానికి మాకు పర్మిషన్ కావాలా? అంటే బీసీలు ఈ రాష్ట్రంలో 50-60% ఉన్న బీసీలు విగ్రహం పెట్టుకుంటానికి మీ దగ్గర మేము పర్మిషన్ తీసుకోవాలా? మీ 2-3-5% ఉన్న మీ దగ్గర మేము పర్మిషన్ తీసుకొని విగ్రహం పెట్టుకోవాలా? మీ 2-3% విగ్రహం ఉన్నాం, మీరు 1,00,000 విగ్రహాలైనా పెట్టుకోవచ్చు. మేము మీకు చప్పట్లు కొట్టాలా, ఆనందించాలా? దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ గమనించాలా. ఎందుకంటే మనం ఒక విగ్రహం పెట్టుకోవడానికి ఇంత బాధపడాల్సి వస్తుంటే ఈరోజు రాష్ట్రంలో 50-60 విగ్రహం పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏ విగ్రహాలు కోచాలో మీరే దయచేసి ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతా ఉన్నాను. మీరు దయచేసి ఇప్పుడైనా సరే మా విగ్రహం నెలకొల్పడానికి మేయర్ గారితో మీరు మాట్లాడతారో ఎవరు మాట్లాడతారో మీరు చెప్పి ఈ విగ్రహం మీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారే నిర్మించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అది చేయని పక్షంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి.
రేపు నుంచి తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రం మొత్తం అన్ని రాష్ట్రాలు విస్తరిస్తాయి. మీ అధికారాన్ని గండి కొట్టడానికి బీసీలు సమర్థం అవుతున్నారు. కాబట్టి మీరు దయచేసి కళ్ళు తెరిచి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనించండి. లేని పక్షంలో గవర్నమెంట్ పడిపోవడానికి కూడా బీసీలు దోహం చేస్తారని తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. జరుగుతా ఉంది సోదరులారా, పూలే ఈయన బీసీలకు ఆరాధ్య దైవం, పూజ్యుడు. ఎందుకంటే బీపీ మండల్ కన్వెన్షన్ సిఫార్సులు 40 చేస్తే 40లో ఒకే ఒక్క సిఫార్సు మాత్రం విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్స్, అది ఓబీసీలకు 27% ఇంప్లిమెంట్ జరుగుతూ ఉంది. అయితే దీని మీద ఓసీలు స్పందించారు. బీపీ మండల్ ఉద్యమం జరిగితే కమల ఉద్యమం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేశారు. అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా అఖిల భారత యాదవ మహాసభ ఈ యొక్క ఇష్యూకి మద్దతు ఇస్తూ ఉంది. నేను నిర్మించేది ఒకటే, ఈ రోజున 70 స్వతంత్ర భారతావనిలో మరి అనేక వేల విగ్రహాలు ఈ ఆధిపత్య రాజకీయ పార్టీల కుల సంఘ రాజకీయ పార్టీల నాయకుల విగ్రహాలు అడుగడుగు వేశారు. అయితే ఆ విగ్రహాలను అగౌరవపరచలేదు. ఆ విగ్రహాలకు దండలు వేస్తూనే ఉండాం, పూజలు వేస్తూనే ఉండాం, మీ పార్టీలకు ఓట్లు వేస్తూనే ఉండాం. ఓట్లేసి అధికారం మీకు కట్టబెట్టి ఇవాళ 75%గా ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మెజార్టీ ప్రజలు ఈ దేశంలో వాళ్ళు ఒక విగ్రహం పెట్టుకుంటే, వాళ్ళ ఒక ప్రతినిధి విగ్రహం అక్కడ పెట్టుకుంటే అది సహించలేనటువంటి ఆధిపత్య కుల రాజకీయ పార్టీలు కూల్చేసినాయి, కార్పొరేషన్ అధికారులు కూల్చేశారు. దీన్ని నిరసిస్తూ ఉన్నాం. మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, ఇక్కడే విగ్రహాలు సొంత ఖర్చులతో చేయాలా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ బీసీలు వ్యతిరేక పార్టీగా మేము భావిస్తాం. ఈ యొక్క ఉద్యమాన్ని దశల వారీగా ప్రజాస్వామ్య పద్ధతులు కొనసాగిస్తామని మనవి చేస్తూ విరమిస్తున్నాం. మరి వారం రోజులుగా మరి బీపీ మండల్ గారి శంకుస్థాపన జరిగిన కాడి నుంచి ఈరోజు కూడా అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా మరి అధికారులు ఆ రోజు ఏదైతే అధికారులు తప్పిదం వల్ల ఈ జరిగిందో మరి త్వరగా మరి ఈ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. మరి ఏదైతే ఉన్నారో అనేక నాయకులు మాట్లాడారు, అందరూ కూడా దయచేసి నాయకులు అందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మనం బీసీలు అందరూ కూడా పార్టీకి వ్యతిరేకంగా అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలుపుకొని మనం మాట్లాడాలి. మనం ఒక పార్టీకి మనం అందరూ బీసీలు కాదు, బీసీలు అన్ని పార్టీల్లో ఉన్నారు. అందుకని దయచేసి మన బీపీ మండల విగ్రహం పెట్టడం కోసం ఉద్యమం చేయాలి తప్పితే ఏ ఒక పార్టీకి ఉద్యమం చేయకూడదు. మనం అధికారులు, నాయకులు అందరూ కలుపుకొని, బీసీ సంఘాలను, బీసీ నాయకులు కలుపుకొని బీపీ మండల గారి విగ్రహాన్ని త్వరగా ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా మనం అందరం ఐకమత్యంగా ముందుకు సాగాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.